నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం అనేవి ఏ విధంగా ఉన్నాయి? ఈ సింహరాశ్యాధిపతి రవి అవడం వల్ల ఆదాయం 2, వ్యయము 14, రాజపూజం 2, అవమానము 2. ఈ సంవత్సరము ఈ యొక్క సింహరాశిలో రవి సంచారం అది అనుకూలత లేదు, కొంచెం గ్రహానుకూలత తక్కువగా ఉంది. అష్టమంలో రాహు సంచారం జరగడము సింహరాశికి, అట్లాగే సప్తమంలో శని సంచారం జరగడము, ఇట్లాంటివి జరగడం వల్ల కొంచెం ప్రతికూల పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఏం పెట్టుబడి పెడదాం అనుకున్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెడుతూ ఉండడం మంచిది. అవడానికి సింహరాశి అంటే సింహంలా నిలబడుతుంది ప్రతి విషయంలో ఉంటారు, కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. ఏం చేయాలన్నా సరే, స్టాక్ మార్కెట్ వ్యాపారంలో పెట్టుబడి పెడదామన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెడదామన్నా సరే, ఎందులో పెట్టినా సరే వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం రవి అధిపతి ఉద్యోగాలన్నిటి కూడా, ఎందుకంటే విద్యలకు అధిపతి రవి వల్ల రవి అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం ఉద్యోగాలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ అనుకూలత రావు. చదువుకునే పిల్లలకు కూడా రవి అనుకూలత లేకపోవడం వల్ల సరైనటువంటి చదువు రాకపోవడము, అనుకున్న ఉత్తీర్ణత లేకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సింహరాశికి. అట్లాగే ఈ యొక్క వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే రవి అధిపతి అయినప్పటికీ కూడా ఈ యొక్క రవికి అనుకూలంగా ఉండే ఆయన కుజుడు రాజు అవటం వల్ల, అయితే రవికి ప్రతికూలంగా ఉండేవాడు శని. ఎందుకంటే రవి శనులు శత్రుత్వం, శని మంత్రి అవ్వటం వల్ల ఈ గ్రహానుకూలత సరిగ్గా లేకపోవడం వల్ల వ్యవసాయం అది కూడా కొన్ని 2 పంటల్లో 1 పంట అనుకూలంగా ఉంటుంది, 1 పంట ప్రతికూలంగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం దిగుబడి అది అనుకున్నటువంటి దిగుబడి రాకపోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి కూడా ఎర్ర పంటలు ఎక్కువగా లాభం అది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎర్రధాన్యాలు తెల్లధాన్యాలు ఉంటాయి కాబట్టి ఎర్రధాన్యాలు అయితే అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ వివాహాలు జరగవు. కొన్ని వాళ్ళకి కన్యా పాశుపత అభిషేకం లేదా వరపాశుపత అభిషేకం ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా కూడా వీళ్ళు కొంచెం అనుకూలతలవి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే గ్రహానుకూలత తక్కువగా ఉంది ఈ రాశికి. ఈ తక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే వాళ్ళకి అనుకూలం రావాలి అంటే దానికి తగ్గ పరిహారం చేసుకుంటే కానీ అనుకూలతలు అనేది రావు. అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క రవి అనుకూలత లేడో, మిగతా గ్రహాల అనుకూలత తక్కువగా ఉందో, అష్టమంలో రాహు సంచారం వల్ల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంటే చికాకులు, మనస్పర్ధలు రావడం, అనుకున్న పనులు జరగకపోవటము, డబ్బులు స్తంభించిపోవటము, ధన సమస్యలు రావటము, అలాగే రుణ బాధలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సంతానం ఆలస్యం కావడము, అనుకున్న సంతానం రాకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సంతానపరంగా, వివాహపరంగా ఇబ్బందులు చవిచూడవలసి వస్తుంది. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి సమస్యలు అనేవి కొంచెం వస్తూ ఉంటాయి. అంటే కొంచెం ఒళ్ళుకు సంబంధించి నరాలకు సంబంధించి న్యూరాలజిస్టు అట్లాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం స్పైన్ గార్టీస్ అలాంటి వ్యాధులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అటువంటి రోగాలు రావటము, అలాగే నిస్త్రాణ తక్కువ ఉంటుంది. అంటే కాలంలో బలం అది తక్కువ ఉండటము, ఏ పని చేయాలన్న ఆసక్తి లేకపోవడము, ఆసక్తి అంటే చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు అవన్నీ కూడా ఈ యొక్క రాశిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే రాహు అష్టమ సంచారం. ఈ రాహు అష్టమ సంచారం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాహుకి అమ్మవారు దేవి అమ్మవారు, దుర్గా అమ్మవారు ఉపాసన, అలాగే దేవి యొక్క సప్తశతి, దుర్గా సప్తశతి పారాయణ, చండీ హోమం ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా రాహు సమస్య నుంచి బయటపడే మార్గాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క రాహు ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి రాహు, అలాగే శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఆ శని రాహువులకి జపాలు చేయించుకోవటం, తర్పణ హోమాలు చేయించుకోవటం చేయడం ద్వారా అనుకూలతలు కలిగి సుఖంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.